ముఖ్యమంత్రి ఇప్పటికి మరి రకరకాల పేరు ఉన్నాయి. ఒకడు రేవంత్ రెడ్డి అంటాడు, రావంత్ రెడ్డి అంటాడు, ఒకడు హిట్లర్ రెడ్డి అంటాడు, ఒకడు రండారెడ్డి అంటాడు. రకరకాల పేరుతో పిలుస్తాడు. మరి ఆయన ఏం పిలిచినా కూడా సరే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు మరి సర్కార్ నడుపుతుండో, సర్కస్ చేస్తుండో, లేకపోతే తుపాకి పట్టుకొని తిరుగుతారు కదా పిట్టల ద్వారా, ఆ పిట్టల ద్వారా మాటలు చెప్పుకో తిరుగుతుండో ఈ రాష్ట్రంలో అర్థం కానటువంటి ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో కనపడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. చాలామంది మనోళ్ళు మాట్లాడుకుంటా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, స్కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. సరేలే మనోళ్ళు ప్రాజెక్ట్ కోసం మంచిగా చెప్తారు అనుకునేది, కానీ నిజంగా ఒకటొకటి వెలికి వస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఈ ప్రభుత్వంలో నిజంగానే ఏది చూసినా కూడా స్కామే. ఏదైనా తీసుకోండి మీరు, వాడొక పని చేసిండు సంతకం పెట్టినంటే దాంట్లో లాభాపేక్ష లేకుండా, దాంట్లో మనకు సొంతానికి సంబంధించినటువంటి వెసులుబాటు లేకుండా, పైసలు తీసుకోకుండా, కమిషన్లు తీసుకోకుండా అసలు పని అనేటువంటి జరుగుతలేదు. వాస్తవానికి సరే ఇవాళ ఒక ప్రముఖ పత్రిక కూడా ప్రచురించింది, భూభారతిలో దొంగలు పడ్డారు. కానీ సరే ఎక్కడో లోపల వాళ్ళకి ప్రేమ ఉంటుంది కాబట్టి ఒక భూభారతి పెట్టకుండా ధరణి అని పెట్టి ఆబ్లికి పెట్టి భూభారతిలో దొంగలు పడ్డారు. ఎక్కడ ధరణి పోయి నాకు అర్థం కాదు, ఎక్కడ న్యాయం ఇది? ధరణి తీసేస్తేవి, ఇప్పుడు ఫోర్స్లో ఉన్నది ఓన్లీ భూభారతి. 100% వాస్తవం ఏంటంటే భూభారతిలో దొంగలు పడ్డారు. మరి ఆ దొంగ ఎవరు? ప్రభుత్వమే దొంగనా? ప్రభుత్వంలో పాత్ర వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు దొంగలా? ప్రభుత్వంలో ఎగ్జిక్యూషన్ పాత్రలో పోషిస్తున్నటువంటి అధికారులు దొంగలా? అసలు ప్రభుత్వానికి అధికారులకు సంబంధం లేకుండా ఇంకేదన్నా అతీత శక్తి వెనక ఉండి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి కుట్రదారులు, కాపలదారులు, రకరకాల వ్యక్తులు ఉంటారు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మరి వాళ్ళెవరన్నా అసలు ఏం జరిగింది అనే దాని మీద ప్రధానమైన చర్చ. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అసలు ఫస్ట్ రైతు అనే దాన్ని నిర్ధారించుకోవాలన్నప్పుడు భూమి నాది నాకున్నది, భూమి అనేటువంటిది ఉన్నటువంటి వాడు రైతు, దాని మీద వ్యవసాయం చేసేటువంటి వాడు రైతు అనేటువంటి ఒక డెఫినేషన్ తీసుకొని ఎవరికైనా సరే భూమి వాళ్ళకి పక్కా ఉండాలి, లేకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి ఎగ్జిక్యూషన్ బాడీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది రకరకాలుగా మాన్యువల్గా ఉంటే కనుక ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒక సంవత్సరంలో వేరే వాళ్ళ పేర్లు ఎక్కించి కొద్ది అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. నా దృష్టికే స్వయంగా వచ్చినాయి. ఆ క్రమంలో దీన్ని మొత్తం ఆన్లైన్ చేసి వాళ్ళ పట్టా వాళ్ళ చేతిలో పెట్టి మళ్ళా దాని మార్పు జరగాలంటే ఆ రైతు పోయి వేలుముద్ర పెట్టి నా ఇష్టపూర్వకంగా చేస్తున్నా అని చెప్తే మాత్రం మారకుండా ఉండేటువంటి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ధరణి పోర్టల్ని తయారు చేసి పెట్టిండు. ధరణి యొక్క మేజర్ ఉద్దేశం అది. తర్వాత పట్టా చేసుకున్న తర్వాత పట్టా మార్పుకు కూడా సపరేట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పట్టా చేసుకోవాలి, మళ్ళీ వచ్చి రెవెన్యూలో అప్లై చేసుకోవాలి, మళ్ళీ మ్యూటేషన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కాకుండా పట్టా అయిన వెంటనే మ్యూటేషన్ అయిపోతట్టు పట్టాకు సంబంధించింది కూడా రెవెన్యూ అధికారులకే అవకాశం ఇచ్చి తహసీల్దార్లని సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించి ఒక మంచి పటిష్టమైన వ్యవస్థను తయారు చేశాడు. 100% ఒక కొత్త వ్యవస్థను తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ క్రమంలోనే అక్టోబర్ 2020 సంవత్సరంలో మనం ధరణిని స్టార్ట్ చేసుకున్నాం. కొన్ని అభ్యంతరాలు వస్తూ ఉంటే దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను మెల్లమెల్లగా అన్నింటిని కూడా ధరణిలో ఉన్నటువంటి సమస్యలను సవరించుకుంటూ తీసుకొచ్చి ఎట్టకేలకు దాన్ని పటిష్టంగా తయారు చేసి ఎవరు కూడా ఇట్లాంటి చొరబాటుదారులు, ఇలాంటి ఆక్రమణదారులు వెనకంగా లంగపని దొంగ పని చేయకుండా ఒక సిస్టమ్ డెవలప్ చేసి పెట్టాడు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకు హోదా ముఖ్యమంత్రి అయినా కూడా 20 ఏళ్ళకి వెళ్ళి రాజకీయాలు అని చెప్పినా ఇవాళ చూసినవేందో 20 ఏళ్ళ ప్రస్థానం అని చెప్పి ఆటలు కూడా ఇచ్చుకోరు ముఖ్యమంత్రి. నువ్వు జెడ్పీటీసీగా చేసినా, ఎమ్మెల్యేగా చేసినా, ఎమ్మెల్సీగా చేసినా, ఎంపీగా చేసినా, ఆడి వరకు చేసినటువంటి అన్ని పాత్రలు ప్రతిపక్షాలనే చేసాడు. దాంతో ఏమైపోయిందంటే ఆయనకు పరిపాలన మీద అవగాహన లేదు. ఏ ఒక్కనాడు రివ్యూలో కూర్చోలే. కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను 10 ఏళ్ళు పనిచేస్తే మంత్రులు మా జగదీష్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేదంటే సీఎం గారు రివ్యూ చేసినా మేము కూర్చొని కొద్దిసేపు అలా వింటుంటిమి. దానివల్ల కనీసం అవగాహన వస్తుంది. ఈయన ఏడిపోయినా కూడా ఏమంటుండే ప్రతిపక్షం కాబట్టి 2 డైలాగులు గట్టిగా చెప్పేది పేపర్లో ఫోటో దిగి పోయేటోడు తప్ప పరిపాలన మీద అవగాహన లేదు. గతంలో మంత్రిగా పనిచేసినోడు కాదు, ఏది కాదు. కాబట్టి
ఈవెన్ అధికార పార్టీలో కూడా పనిచేయలేదు కాబట్టి డైరెక్ట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రికి కూర్చుని మరి 20 ఏళ్ల ప్రస్థానం కొనసాగిస్తున్న పైన తెలిసిన ఏకైక పని ఏంటంటే రియల్ ఎస్టేట్ దాని తప్ప ఇంకోటి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక కూడా ఇంకా రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది తప్ప ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, రైతాంగానికి ఏం కావాలి. సరే కేసీఆర్ గారు ఒక 5 స్టెప్పులు చేసిపోయాడు, మరి దాన్ని ఇంకో స్టెప్ చేసి 6వ స్టెప్ 7వ స్టెప్ చేసి ఇంకా బాగు చేస్తానికి ఏం చేయాలనేటువంటి కనీస అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసి నేను ధరణి తీసేస్తా అని చెప్పి భూభారతి అని చెప్పి ఒక కొత్త పోర్టల్ తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 2025లో ఏప్రిల్ అనుకుంటా తీసుకొని వచ్చి స్టార్ట్ చేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని అక్రమాలే. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఒక చిన్న రైతు ఏదైనా సమస్య ఉంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దానికి మాత్రం 190 సార్లు కిందికి మీదికి తిప్పేసి మ్యాక్సిమం రిజెక్షన్సే, ఆ పని సక్రమంగా జరగదు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 నుంచి 4500 అప్లికేషన్స్ ఎవరికి సంబంధం లేకుండా అప్రూవ్ అయిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4000 నుంచి 4500 అప్లికేషన్స్ ఎవరికీ సంబంధం లేదు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టరు, కలెక్టరు, సీసీఎల్ఏ, మరి ఎవరు చేసినట్టు, ఎవరు సంతకం పెట్టినట్టు, ఎవరు అప్రూవల్ ఇచ్చినట్టు? డిజిటల్ సిగ్నేచర్ కలెక్టర్ పెట్టాలి. ఒకవేళ నాదేదైనా నాలా కన్వర్షన్ కావాలి, నాదైనా మార్చుకోవాలంటే నేను పోయి నా సంతకం పెట్టాలి. యాజ్ ఏ రైతుగా నా సంతకము లేదు, వాని సంతకము లేదు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? నేను ఊరికెళ్ళి చెప్పట్లేను. 2 రోజులకెళ్ళి ప్రభుత్వాల తర్జన భర్జనలు ఆగమాగమవుతారు. ఎట్లా జరిగింది ఇది, ఏమైంది ఇది, వాళ్ళని పిలిచాడుగా, వీళ్ళని పిలిచాడుగా, ఐఎంఆర్ఓ నాడుగా, ఈఎంఆర్ఓ నాడుగా. ఒకటే ఊరు ఎగ్జాంపుల్ చెప్తా. సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లి మండలం 80 అప్లికేషన్స్ అప్రూవ్ అయిపోయినాయి. ఇది విచిత్రం ఏంటంటే మీకు అప్లికేషన్స్ అని చెప్తున్నా కానీ వాస్తవంగా నేను చెప్పేది కూడా సవరించుకోవాలి. ఎందుకు అంటే అప్లికేషన్ కూడా లేదు వాటికి. ఎవడు అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు నాకు ఇట్లా మార్చని. నాలా అయితే నాలానో, ప్రోబిట్లోకి వెళ్ళి తీసేయమనో, లేకపోతే వీళ్ళకి అమ్మినానో, ఆయనకు చేసినానో, ఏం లేకుండానే 80 పేర్లు మారిపోయినాయి. సేమ్ అట్లనే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నా దగ్గర లిస్టు కూడా ఉంది, మీకు ఇస్తా. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నాలా కన్వర్షన్ ఎలాంటి అప్లికేషన్ లేకుండా నాలా కన్వర్షన్ అయినటువంటి లిస్ట్ ఇది. ఒక్క రంగారెడ్డి జిల్లాదే ఇస్తుంది. ఇప్పుడు మీకు రాష్ట్రం మొత్తం తీయాలంటే ఎక్కువైతే అప్లికేషన్లు కాబట్టి ఏదో ఒక ఎగ్జాంపుల్ కావాలి కాబట్టి దానికి రంగారెడ్డి జిల్లా అయితే అందరికీ అర్థమవుతుంది ఈజీగా. ఎక్కువ కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉన్నాయి కాబట్టి. నాలా కన్వర్షన్ అనేటువంటిది రైతుగా నేను పోయి అప్లికేషన్ పెట్టి నా తంబు పెట్టి నా వివరాలు పెట్టి అడిగితేనే నాలా కన్వర్షన్ చేయాలి. ఏం సంబంధం లేకుండా నాలా కన్వర్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు నాలా కన్వర్షన్ లాగానే సేమ్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి లిస్ట్ ఇది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి భూములు ఎలాంటి అప్లికేషన్ లేకుండానే దాదాపు 100 ఎకరాలు, నియర్ బై 96 ఎకరాల 30 గుంటలు నా దగ్గరకు వచ్చిన లిస్ట్ ఇది. ఒక్క రంగారెడ్డికి సంబంధించింది 96 ఎకరాల 30 గుంటలు ఈ లిస్టు. ఎలాంటి అప్లికేషన్ లేకుండా ప్రొహిబిటెడ్ లిస్ట్కి వెళ్ళి తీసేసారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళకి ఇష్టమైతే, వాళ్ళకి అవసరం ఉంటే కోట్ల విలువ చేసేటువంటి భూములను ఎవరికీ సంబంధం లేకుండా ఈరోజు బ్యాక్ ఎండ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు, కబ్జాదారులు, ఆక్రమణదారులు, స్కామ్ చేసేటోళ్ళు, కోట్ల రూపాయల కుంభకోణం ఇగో దీని వెనుక దాగుంది. దానికోసం మాట్లాడడానికి ప్రధానంగా పెట్టుకున్నది ఈరోజు ప్రెస్ మీట్. దానిలో ఆ వెసులుబాటు లేకుండే. వితౌట్ రైతు కానీ, వితౌట్ కలెక్టర్ కానీ డిజిటల్ సిగ్నేచర్ లేకుండా చేసే వెసులుబాటు లేకుండే. మరి ఇప్పుడు ఎక్కడ జరిగింది ఇది? దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నాడు? పెంగులేటి శ్రీనివాసరెడ్డి, నీ కన్స్ట్రక్షన్లు, నీ దందాలు, అయ్యో మనకి ఇబ్బంది అవుతట్టుందిరా, ఇది ఉండేటట్టు నిలబడతట్లేదు, రేపు గవర్నమెంట్ మారిన తర్వాత మనం చేసిన అక్రమాలతో మనం ముడి మీద అంతట్టున్నారు, మరి ఏం చేసుకోవాలి మనం అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని ఇక అటు చూసి మనం బీజేపీకి పోవాల్సి వస్తుందిరా అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. మొన్న నేను చెప్పేది 2 రోజుల క్రితం. ఆయన పర్సనల్ ఆయన ఉన్నాడు. మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే నీ డిపార్ట్మెంట్లో దీని గురించి ఎవడు మాట్లాడాలి, ఎవడు చెప్పాలి? అధికారులు కూడా పిలిపించారు. దాదాపు 122 మంది ఎంఆర్ఓలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుంది అని అనుమానం వచ్చి వాళ్ళని పిలిపించి మరి 122 మందిని సస్పెండ్ చేయలేం కదా. ఈవెన్ ఫెయిల్యూర్ అది, మన ఇజ్జతే పోతుందని చెప్పి వాళ్ళని మందలిచ్చి ఇంకోసారి ఇట్లా చేయదు అట్లా చేయదు అని చెప్పేసి నచ్చపోయేటువంటి ప్రయత్నం చేశారు.
ఇదే రంగారెడ్డి జిల్లాలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రముఖ పత్రిక ప్రచురించింది, కానీ దాంతోపాటు వాస్తవం ప్రచురించాల్సింది. ధరణి అని పెట్టిండు. ధరణికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే దీంట్లో డేట్తో సహా ఉంది. ఏ నాలా కన్వర్షన్ ఎప్పుడైందనేటువంటిది డేట్ కూడా ఇల్లు ఉంటుంది. ఈ ప్రోహిబిటెడ్ లిస్టుకెళ్ళి తీసేసినటువంటి డేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా 25-26 మధ్యలో జరిగినవి. అప్పటికి ధరణి లేదు. ఇవన్నీ కూడా అనుమానం వచ్చి ఫోరెన్సిక్ పంపించిన వీళ్ళే. ఎన్ని జరిగినాయి ఇట్లా, ఇది నిజమేనా అబద్ధమా, ఈ సంతకాలు ఏంది, దీంట్లో ఎవరు పాల్పడి ఉంటారని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్టే ఇవన్నీ కూడా 25-26 జరిగినాయని. ఆ సంతకాలన్నీ అంటే కొన్ని సంతకాలు పెట్టి జరిగినాయి, కొన్ని సంతకాలు పెట్టకుండా జరిగినాయి. దానికి మించి మొత్తం భూభారతిలో దాదాపు 1 కోటి ఎకరాల భూమిని ప్రోహిబిటెడ్ లిస్టులో పెట్టారు. 1 కోటి ఎకరాలు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే నాకు తెలిసి 2-3 లక్షల ఎకరాలు ఉంటుంది. ఒక్క రంగారెడ్డి 2 లక్షలు ఎంతో ఉంది యావరేజ్గా. ఎందుకు 1 కోటి ఎకరాలు వచ్చింది అది కూడా మీకు వివరంగా చెప్పాలి. ఉదాహరణకు నా మోత్కూరు మున్సిపాలిటీ ఉంది, నా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం దళితులకు కానీ కొంతమంది బహుజనులకు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ను కూడా పట్టాలుగా చేసి ఇచ్చేసారు. పట్టాలు అయిపోయిన తర్వాత వాస్తవానికి రెవెన్యూలో సంబంధం ఉండదు. పట్టాలు వెళ్ళిపోయిన తర్వాత నాలుగు అయిపోయినట్టే వెళ్ళిపోయినట్టే. అలా 3వ తరం ఉంటారు. ఇప్పుడు వాళ్ళ తాతకి ఇస్తే తండ్రి ఉన్నాడు, తండ్రి తర్వాత కొడుకుంటున్నాడు, కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది కొనుక్కున్నారు, కొంతమంది బ్యాంక్ లోన్ తెచ్చుకున్నారు. మొన్న అలా బిడ్డ పెళ్లి చేద్దామని చెప్పేసి మళ్ళీ పోయి అమ్ముకుందామని చెప్పేసి మోత్కూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే నీది లేదా ప్రోహిబిటెడ్ లిస్ట్ ఉంది, రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు అంటాడు. నాదెందుకు లేదు సార్, మాది 3 తరాల నుంచి మేము లోన్ తెచ్చుకున్నాము, అమ్ముకున్నాము, కొనుక్కున్నాము అంటే లేదు నువ్వు నాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చింది, ఎందుకో పోయి మాట్లాడుకోపో. కలెక్టర్ కాడికి పోతే లేదు మాకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, 1954లో సర్కారు భూమిని కనపడ్డ అన్నింటినీ లిస్టు తీయండి, అట్లా సర్కారు భూమిని కనపడ్డ వాటన్నింటినీ ప్రోహిబిటెడ్లో పెట్టాలని చెప్పేసి అడిగితే మేము ఎంఆర్ఓలకు పంపినాం. ఆ ఎంఆర్ఓలు మాకు లిస్టు పంపారు. ఎంఆర్ఓ పంపించిన లిస్టు అన్నింటినీ కూడా మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పంపి ప్రోహిబిటెడ్లో పెట్టేసినాం. సింపుల్గా చెప్పేసిండు. ఎవరికి ఇచ్చారు? వెనకట ప్లాట్లు, వెనకట గవర్నమెంట్ ల్యాండ్లు, వెనకబడ్డ వర్గాలకు, దళిత వర్గాలకు. ఇలా వాళ్ళు ఏదైనా సమస్య వచ్చి వాళ్ళ కొడుకుల పెరిగి మార్చుకోవాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా అన్నింటినీ ఇట్లాంటివన్నీ కలిపి 1 కోటి ఎకరాలు అయింది. 1 కోటి ఎకరాలు ఎందుకైందని అనుమానం మనకు కూడా రావచ్చు. మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లలో, మండల హెడ్ క్వార్టర్లలో ఎక్కడ ఏది కనపడ్డా 1954లో దాదాపు అన్ని సర్కారు భూములే కనపడతాయి. అన్నింటినీ కూడా ప్రైవేట్లో పెట్టి పడేసారు. ఎందుకు ఇంతగానం, ఇంత అవసరం ఏముంటుంది? అరే 3 సార్లు ట్రాన్సాక్షన్ అయినటువంటి భూముల మీద కూడా ఏంది వీళ్ళకు అని చెప్పి ఆలోచన చేస్తే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు భూములను కూడా ఏంది అంటే పైకెళ్ళి సీఎం గారు ఆర్డర్ అని చెప్పేసి అన్నింటినీ ప్రోహిబిటెడ్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ లెక్క మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను పోతా, ఒక సర్వే నెంబర్ ఉందండి, ఆ సర్వే నెంబర్లో 300 ఎకరాల భూమి ఉంది, కానీ 300 ఎకరాల భూమి ఎందుకు మీరు ప్రోహిబిటెడ్లో పెట్టారు కలెక్టర్ గారు, ఇదేం పద్ధతి అండి అని చెప్పి అడిగారు. అంటే లేదండి అందులో ఒక 3 ఎకరాలు పంచాయతీ నడుస్తుందండి, ఏదో మార్గదర్శిలో ఆయన ఏదో అప్పుడు చిట్టి తీసుకున్నప్పుడు జమానత్ పెట్టిండంట, ఆ జమానత్ కింద ఇప్పుడు వీళ్ళు కట్టకపోతే ఆయన కోర్టులో కేసేసిండు, ఆ 3 ఎకరాలు నాకు ఇచ్చేయమని చెప్పి మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆయన, ఆ కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రోహిబిటెడ్లో పెట్టినామంట. కోర్టు కేసు నడిస్తే 3 ఎకరాలకు పెట్టుకోవాలి, మొత్తం 300 ఎకరాలకి ఎందుకు పెడతారు సార్, మాకెందుకు ఇబ్బంది చేస్తున్నారు అంటే లేదు ఇక తీసేయచ్చు, ఇక కిందికెళ్ళి ప్రాసెస్ నడవాలి, ఎంఆర్ఓ రిపోర్ట్ రాయాలి, ఆర్డీఓ సంతకం పెట్టాలి, జేసీ సంతకం పెట్టాలి, వాస్తవమే ఈయన భూమి 10 ఎకరాల మీద ఏం పంచాయతీ లేదు, మా పల్ల ప్రవీణ్ రెడ్డితో ధర్మేంద్రతో ఈయన 10 ఎకరాల మీద ఏం పంచాయతీ లేదని చెప్పి నేను పంపితే కలెక్టర్ సంతకం పెడితే నీ 10 ఎకరాలు బయటికి వెళ్తుంది. మరి చేయరాదురు సార్, పుణ్యానికి అవుతుందా? ఎందుకు అంటే కావాలని చెప్పేసి వీటన్నిటిని ప్రోహిబిట్ లిస్ట్లో పెట్టి వాళ్ళని పిలుచుకొని పైసలు తీసుకుంటూ 30% అందరికి తెలిసింది, దీంట్లో ఏం పెద్ద దాపరికం లేదు, ఓపెన్. కాంగ్రెస్ వాళ్ళు పోయినా చెప్తాడు ఏం లేదు, సీఎంకు 10%, పొంగులేటుకి 10%, ఢిల్లీకి 10%. నేను చెప్పేది అబద్ధం కాదు, 100% వాస్తవం. ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పిన మాట కాదు, అలా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మా మునుగోడు ఆయన. అంతకుముందుకు అలీబాబా 40 దొంగలు ఉండేదిరా, ఈ మధ్య అలీబాబా 4 దొంగలు ఉన్నారు అని చెప్పి గతంలో చెప్పిండు. వెనకటికి అలీబాబా 40 దొంగలు ఉండే, కానీ ఇప్పుడు అలీబాబా 4 దొంగలు, ముఖ్యమంత్రి గారు వాళ్ళ సోదరులు. అంతకుముందు చెప్పిన మాట. మొన్నేమంటుండు, ఇక అలీబాబా 4 లేరురా, మియా బీవీ ఏకతరఫ్ అయిపోయారు, ఏమైనా పెళ్ళమ్మ కూడా, ఇక అలీబాబా ఒకడే, ఇక పెళ్ళమ్మకు ఆమె జత అయింది, ఆమెకు 3 ఓఎస్డీలు, ఆమె డైరెక్ట్ ఐపీఎస్లకు ఐఏఎస్లకు మాట్లాడు. ఏం వ్యవస్థ నడుస్తున్నారు ఆయన జిల్లాలో, ఏం నడుస్తుంది రాష్ట్రంలో అని చెప్పి వారన్న మాట నేను చెప్పేది, నేనంటలేను,
వారు ఎమ్మెల్యే చెప్పింది. చెప్తూ ఆయన అన్నమాట ఏంటంటే ఎందుకు నలుగురు దూరమయ్యారు అనే దానికి చెప్పిన ఆయన. అలా సోదరుడు ఒక ఆయన ఒక భూమి పంచాయతీ పట్టుకొని పోతే ఆయన దానికి కూడా 30% అడిగిరట. అరే నేను 30% ఇచ్చేది రా భయ్, సీఎం తమ్ముడిని కాన్సెన్సీ పోతే నేనే ఎమ్మెల్యేని, ఆయన ఎన్నో నాడు వచ్చి చెయ్యిపోతాడు, మొత్తం నేనే చూసుకునేది నేను అని చెప్పేసి పోయి రెవెన్యూ మంత్రి కాడికి పోయి ఎన్నడొచ్చినావు నువ్వు నిర్ణయాలు వచ్చి లెస్స మాట్లాడుతున్నావు మా మీద, అల్లుందని రోజులు అలా సంపాదించుకొని కాంట్రాక్ట్లు చేసి తీరా టైం మీద వచ్చి నువ్వేదో కాంగ్రెస్లో పుట్టి పెరిగినట్టు అది చేస్తావు ఇది చేస్తావు నువ్వెట్టడుతావు అని చెప్పి అని తిట్టొచ్చు. ఆ రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రి కాడికి పోయాడు, గిట్లుంటే అదే మీ కూడా వచ్చి తిట్టిపోయిండు అని చెప్పి. ఈయనేమన్నాడు, నా కాడికి వచ్చి తిట్టే నీ కాడికి వచ్చిండు రాబే అన్నాడు. నా కాడికి వచ్చి తిట్టి నీ కాడికి వచ్చిండు. మరి ఏం చేయాలి, ఏం చేయలేక నేను ఏం చెప్తే ఇక నేను అన్ననో తమ్మునో కాబట్టి 10% నాది వదులుకుంటా, కానీ ఆ రెవెన్యూ మంత్రి 10% 10% పంపాల్సిందే రాబాయ్, ఇక నేనేం చేయలేను బట్ పెట్టిరు మరి నేనేం చేయాలని చెప్పి అన్నందుకు వాళ్ళ మధ్యన పంచాయతీ అయి ఇప్పుడు వాళ్ళకు కూడా పనులు అవుతలేవు. అది అసలు కథ. అందుకని ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే చెప్పిన ముచ్చట నేను చెప్తున్న ముచ్చట కాదు ఇది. ఇట్లా వ్యవస్థ అక్కడ జరుగుతున్న వ్యవస్థ అది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవస్థ ఇది, రేవంత్ రెడ్డి గారి వ్యవస్థ ఇది. ఏదన్నా చేయను. ఇప్పుడు పేపర్లో రాసుకుంటారు ధరణి, భూభారతి దొంగలు పడ్డారంట. నేను అడుగుతున్నా, ధరణి ఉన్నప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఎన్ని సాల్వ్ అయినాయి, ఎన్ని రిజెక్ట్ అయినాయి? భూభారతి వచ్చిన తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎన్ని మీరు యాక్సెప్ట్ చేసి సాల్వ్ చేసిరు, ఎన్ని రిజెక్ట్ చేసిరు? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 98% రిజెక్షన్ భూభారతిలో. 98%, 1 or 2% మాత్రమే యాక్సెప్ట్ చేసారు. అవి కూడా బడాబాబులై డబ్బులు మూటలు చెప్పిన వాళ్ళై. చూసినా కదా మొన్న శంషాబాద్లో పెద్ద రంగారెడ్డి కలెక్టర్ చేసిన ఘనకార్యం, పెద్ద పంచాయతీ, దాని మీద కొన్ని రోజులు యుద్ధం, అయినా మార్చరు. ఎందుకంటే చుట్టం వాళ్ళే ఉండాలి, వాళ్ళైతేనే మాకు బాగుంటుంది. వాళ్ళకి భయం లేదు. అధికారులు ఇష్టారీతి అధికారులది, మంత్రుల ఇష్టారీతి మంత్రులది. మళ్ళీ ఆయనే అంటాడు అధికారులు ఎవరు నాకు ఇంటలేరు అంటాడు ఒక దిక్కు. మళ్ళీ ఒక దిక్కు ఏం చేస్తాడు, అలా ప్రజాప్రతినిధులకు ఆయనతో పాటు ఉన్నటువంటి క్యాబినెట్ సహచరులకు సంబంధం లేకుండానే ఆర్డర్లు ఇష్యూ అవుతుంటాయి. కొండ సురేఖ క్యాబినెట్కి రాదు, కొండ సురేఖకు సంబంధం ఉండదు, యాదాద్రి ట్రస్ట్కి సంబంధించిన సభ్యులది రిలీజ్ అయిపోతుంది, ఆమె కవర్గా ఉండదు. కృష్ణారావు ఏమో పాపం ఆయన మంత్రి పదవి కూడా వీక్తారని చెప్పి నిన్నయాల వార్తలు రాగానే ఏందో ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి బట్టలు చింపుకొని మాట్లాడుతూ ఉండు. బుద్ధుండాల సిగ్గుండాల కొద్దామని ఆయనకు. 5 ఏళ్ళు నువ్వే ఉంటావు కదా ఆయన యువతల, నువ్వు అన్నయ్యని నీకు కూడా వర్తిస్తే కదా, తలకే ఉండాలి అసలు మాట్లాడేటప్పుడు. ఆయన శాఖలో ట్రాన్స్ఫర్ అయిన సంగతి ఆయన కబరే లేదు. ఆయన ఏదో పెద్ద చీన లేపుకొని వచ్చి ఉరుకులాడుతుండు. ట్రాన్స్ఫర్ అవుతున్న సంగతి ఆయనకు తెలియదు ఆయన డిపార్ట్మెంట్లో. ఎంత విచిత్రంగా ఉంటే అంటే మంత్రులకు కూడా నిజంగా అంటే నిజంగా బుద్ధి లేదు. వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది మంత్రుల డిపార్ట్మెంట్లో అనేది కనీసం సోయి లేకుండా ముఖ్యమంత్రి అంటే చేసిపోతున్నాడు. మీరు మాత్రం ఎందుకు రాని ఆయన బానిస లెక్క చేతులు కట్టుకొని ఎందుకా బతుకు? మన మిత్రుడే, మీకు ఎగ్జాంపుల్ కోసం కూడా చెప్తా, మన మీడియా మిత్రుడే టీశాట్కి పనిచేస్తుండు. టీశాట్ ఉంది కదా, దానికి పనిచేస్తుండు. టెన్యూర్ అయిపోయింది. టెన్యూర్ అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయాలి. అంతమందికి ఐటీ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. శ్రీధర్ బాబుకు పోయింది ఫైలు. శ్రీధర్ బాబు ఏమో ఎక్కువ తక్కువ అవుతున్నట్టుంది, కొన్ని రోజులు ఆపురు పక్కకు పెట్టరు చదవా చూద్దామని చెప్పేసి పాపం మంత్రి కదా రెన్యువల్ చేయకుండా ఆపిండు. అన్న గిట్ట మంత్రి ఆపిడని చెప్పేసి నా ముఖ్యమంత్రి కాడికి పోయిండు. ఇక వాళ్ళ సంబంధం ఏందో మనకు తెలియదు కదా పాపం. ఆయన ఏం చేసింది సార్ రేవంత్ రెడ్డి, టీశాట్ను ఐటీ డిపార్ట్మెంట్ నుంచి తీసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మార్చిండు. ఆ టీశాట్ మొత్తాన్ని ఐటీ డిపార్ట్మెంట్ నుంచి తీసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మార్చుకొని ఈయన ఆర్డర్ ఇచ్చిన ఆయనకు. బుద్ధి ఉండాలి కదా శ్రీధర్ బాబుకు. నిజంగా తెలంగాణ బిడ్డగా ఆత్మగౌరవం ఉన్నోను అయితే రాజీనామా చేసి బయటకన్నా రావాలి, లేకపోతే ముఖ్యమంత్రితో నా దగ్గర ఉన్నది ఎందుకు తీసుకున్నారా బై ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి మాట్లాడాలి. గివి మాట్లాడరు. ఒక్కడంటే ఒక్కడు ఎవరికైతే మంత్రి పదవి ఎసరొస్తుందని కొంచెం ఇట్లా సూచన రాగానే వీళ్ళకి ఇక లాగులు ధరిచిపోయి ఏమంటే ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయేటువంటి పరిస్థితి. కలెక్టర్లకేమో ఇష్టం వచ్చినటువంటి ఆదేశాలు సీఎం కానించి అలా కుటుంబ సభ్యుల నుంచి అలా భార్య కానించి ఇది చేస్తావా చేయవా. మరి ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ కూడా గింత దిగజారిన పరిస్థితికి పోతున్నారు? పోస్టింగ్సేనా? మీరు చేసిన తప్పులన్నీ కూడా రేపు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మీరు కూడా బాధ్యులు అవుతారు కదా, ప్రజలకు అన్యాయం జరుగుతుంది కదా. భూభారతిలో చేసినటువంటి ఒక ఇది మంచి చేసినాం మేము, నువ్వు తీసుకొచ్చినటువంటి
ధరణి ద్వారా జరిగిన దానికంటే మేము బెటర్గా ఇవి చేసినామని ఒక్కటి చూపించమనండి. కేవలం రియల్ ఎస్టేట్ దందా భూభారతిని అడ్డం పెట్టుకొని 4,000 నుంచి 4,500 అప్లికేషన్స్ను క్లియర్ చేసుకుంటూ కోట్ల రూపాయల భూములకు సంబంధించిన దాన్ని వాళ్ళ దగ్గరోళ్లకు సంబంధికులకు కట్టబెట్టేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. దయచేసి దాన్ని గమనించండి. కలెక్టర్లకు కూడా ఇవ్వాలంటే ఇది ఇష్టమిగా ఇష్టారాజ్యం. రిజెక్ట్ దేనికి రిజెక్ట్ అంటే చెప్పరు. నా చేతిలో అధికారం ఉంది. మా సూర్యాపేటలో కానీ ఉన్నాడు కలెక్టర్, ఆయన పేరు పవర్ ఏదో ఉంది. హైకోర్టు నుంచి స్టే ఇచ్చి దీంట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ ఆపండి, స్టే ఇస్తే కూడా హైకోర్టు అయితే ఏమైతే హైకోర్టు నన్ను చేసేదే ఉంటుంది అని చెప్పేసి ఆయన ప్రొసీడింగ్స్ నడిపిస్తున్నాడు. అంటే ఇంత బలుపు ఇంత అహంకారం దేనికి? ఎవరి కోసం? ఎవరు మెప్పు పొందుతాం చేస్తారు కలెక్టర్? ఇట్లా అది దిగజారిన పరిస్థితి. పేర్ల పవర్ ఉంటే పవర్ అంతా నాదే అనుకుంటున్నా, లేకపోతే నేనే చేస్తా అనుకుంటుండా, నిర్ణయం నాదనుకుంటుండా. వీటన్నింటికి కూడా తగిన మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి అధికారులు పొరపాటు చేస్తే వాళ్ళకు కూడా వస్తుంది. దయచేసి గమనించుకోండి. మీరే 2 రోజులకి వెళ్ళి పిలిచి ఎట్టట జరిగినాయి, ఏం జరిగినాయి, ఏంది ఒకటే చర్చలు. ఎందుకు ఇంతగానం భూభారత్ మీద చెప్పాల్సి వస్తుందంటే గతంలో కూడా మీరు చూసారు. యాదాద్రిలో జనగాంలో చాలన్ కడితే మనం ఒక కోటి రూపాయల ప్రాపర్టీ అమితే దానికి 6% చాలన్ కడితే ఒక 6 లక్షలు కట్టాల్సి వచ్చింది. 6 లక్షలు చాలన్ తీయాలి బ్యాంకులో, తీసి ఆ నెంబర్ వేస్తే భూభారత్లో యాక్సెప్ట్ చేస్తుంది. 6 లక్షల చాలన్ బదులు 6,000 చాలన్ తీసి అలా నెంబర్ కొట్టేసి రిజిస్ట్రేషన్లు చేసుకోరు. 6,000 చాలన్ తీసి చాలా గవర్నమెంట్లో కుంభకోణం, అది పెద్ద కుంభకోణం. అది త్రూ ఎట్లా జరిగింది? భూభారత్ ద్వారానే జరిగింది. ఇప్పుడు జరిగేది ఎట్లా జరుగుతుంది? భూభారత్ ద్వారానే జరుగుతుంది. కాబట్టే మంత్రులు జూపల్లి కృష్ణారావు మారుస్తారంట అనగానే ఈయన ఉరుకులాడి ఈయనేందో రండి సవాలు ప్రతి సవాలు ఇన్నప్పులు అన్నప్పులు అని చెప్పేసి ఈయన మాట్లాడు. అటుపక్క కోమరెడ్డిని తీసేసి అంత తమ్మునికి ఇస్తారంట అనగానే ఆయన ఏమంటే ఒక మీటింగ్ పెట్టేసి ఆయన ఏదో ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుడు. ఖమ్మం పోతందుకు వాతావరణ శాఖ పర్మిషన్ ఇవ్వలేదట మీటింగ్కు. అందుకని నేను మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి మొత్తం వేసేస్తాం పైసలు. ఏ మరి పైసలు వచ్చినాయి ఎవరికన్నా? దేనికి పెట్టినావు మీటింగ్? నువ్వు పెట్టిన మీటింగ్ ఉద్దేశం ఏంది? రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేస్తా అని చెప్పి ఏదో పెట్టుకున్నాడు. ₹1 రిలీజ్ చేయలే. ముచ్చలు చెప్పిండి ఏందో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ గదే కేసీఆర్ మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు, లేకపోతే హరీష్ అన్న మీద మాట్లాడు, లేకపోతే వ్యక్తిగతంగా జగదీష్ రెడ్డి గారి మీద మాట్లాడు. గయ్య డైలాగులు చెప్పుడు పోవుడు. కానీ గిన్ని విషయాలు జరుగుతుంటే దాని గురించి మాట్లాడరు, దాని గురించి పట్టించుకోరు. హెచ్ఎండిఏ పరిధులు అంటే ఇప్పుడు రంగారెడ్డి కానీ, సంగారెడ్డి కానీ, మేడ్చల్ కానీ, వికారాబాద్ ఉంటే ఒక ఎకరం చేయాలంటే కూడా సీఎం పర్మిషన్ కావాలి. ఏంది అరాచకం? జెన్యూన్గా ఉన్నటువంటి ఒక్క ఫైల్ కూడా కనీసం ఇట్లా తీసుకొని ఇట్లా చూసి గిట్లా కాదు గిట్లా మేము చేయొచ్చు అనేటువంటి నిర్ణయాధికారం కలెక్టర్లకు లేకపోతే వాళ్ళు ఏం పని చేస్తున్నట్టు? ఊడిగం చేస్తున్నట్ట? ఏం పని చేస్తున్నట్టు? ఎవరు మాట్లాడినా బట్టి విక్రమార్క మాట్లాడి ఆయన ఏందో ఈయన సోదరు ఉపన్యాసం చెప్తా ఉండు ఒకటే. ఆయనకు తెలియదు ఏం జరుగుతున్నటువంటిది. పాపం మన జగదీష్ రెడ్డి గారు పెట్టి మరీ చెప్పే, అరే సోలార్కు సంబంధించిన వాటికి మొత్తం అయిపోయి కంప్లీట్ అయిన వాటికి కనెక్షన్ ఇస్తలేరా, మీ వాళ్ళు వచ్చి పైసలు అడుగుతారట, పెద్ద కుంభకోణం జరుగుతుంది. దాని గురించి చెప్పాడు రిప్లై. దాని మీద ఒక మాట మాట్లాడు. ఎప్పటి నుంచి 2 నెలలకి వెళ్ళి మనోళ్ళు కొట్లాడుతుంటే నిన్న సింగరేణి విజిలెన్స్ని ఆదేశిస్తున్నట్టు ఈయన 2 నెలల తర్వాత ఏది జరిగిన అవినీతి మీద చూడురు అని చెప్పి దొంగల వాటి 6 నెలల కుక్కలు మురిగినట్టు నిన్న మురుగుతుండు బట్టి విక్రమార్క. ఇన్ని రోజులు ఏం చేసినాం మరి? ఇమీడియట్గా రియాక్ట్ కావాలి కదా, ఇమీడియట్గా చెప్పాలి కదా. అంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అనేటువంటి పద్ధతి మంచిది కాదు ముఖ్యమంత్రి గారు. ఈ జరుగుతున్నటువంటి కుంభకోణము, లంబకోణము, రేవంత్ కోణము ఏం కోణమో కానీ ఆ కోణాన్ని బయటకు తీయండి, దాన్ని చూడండి. ఒకవేళ మీరు పట్టించుకోవడం అంటే అర్థం ఏంటంటే అసలు జరిగినటువంటి అప్లికేషన్ల వెనక మొత్తం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే ఈ అధికారులకు సంబంధం లేకుండా సొంతంగా చేసుకున్నారని అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. లేదు అనుకుంటే కనుక అధికారులు పొరపాటు చేశారంటే కనుక మీరు ఇమీడియట్గా ఆదేశించి మరి ఆ కలెక్టర్ ఓరో తప్పు చేసిన ఆయన లేకపోతే కింద ఉన్న ఎంఆర్ఓరో ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి. మాట్లాడితే అంటున్నావు కదా నేను హిట్లరు ఇట్లా ఉంటా అట్లా ఉంటా అని చెప్పేసి ఇలా మాట్లాడు కదా ఎక్కడో ఇట్లా ఆలోచనమాట. పాప చదువుకోలేదు కాబట్టి పాప తప్పడానికి ఏం లేదు ఆయనని. ఇట్లా ఆలోచన అనాలని అనొద్దు కూడా తెలియదు. ఇప్పుడు హిట్లర్ అంటే కూడా నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అసలు హిట్లర్ది కూడా పుస్తకం మొత్తం చదవనట్టు నేను. హిట్లర్ అంటోడు చేసిండు ఇదని చెప్పేదో పేరు తీసుకున్నాడు కానీ వాస్తవానికి హిట్లర్ అంటోడు చివరికి చేసింది ఏంది?
ఇలాంటి రేవంత్ రెడ్డి లెక్కనే పిచ్చి పనులు చేసి ఆగమాగమై మానసిక సంఘర్షణకు లోనై హిట్లర్ అంటూ ఆత్మహత్య చేసుకోండు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు అటువంటి పని చేయకూరి. పిచ్చి పిచ్చి చేసి మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్య చేసుకునే పని మాత్రం చేయకూడదు. ఎందుకంటే హిట్లర్ ఆదర్శంగా వాడు పుస్తకం హిట్లర్ చేసిన చెప్పి నువ్వు చేసుకున్నావు. అటువంటి పని చేయకు దయచేసి. ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు బాగుండాలని కోరుకుంటాం. నువ్వు మంది సాగు కోరుకుంటావు కానీ మేము కోరుకోం మంది సాగు. ఒకటి ఆదర్శం ఉండాల్సింది ఎక్కడ? అడ్మినిస్ట్రేషన్లో ఎవరు మనకు ఆదర్శంగా ఉండాలి, చేసే పనులలో మనకు ఎవరు ఆదర్శం ఉండాలి, వీటి గురించి మాట్లాడాల్సింది పక్కన పెట్టి నీకు అనుకూలంగా ఉన్న వర్గాలు, నీకు అనుకూలంగా లేని వర్గాలు, నీకు కొద్దిగా నచ్చకపోతే వాని మీద ఏసీబీ దాడి, ఆ ఏసీబీ దాడిలలో కూడా ఒక రకమైనటువంటి వర్గానికి ఒక లాభం, ఒక రకమైనటువంటి వర్గానికి ఒక లాభం, కింది స్థాయి వర్గాలను అరెస్ట్ చేపిస్తావు. నీ సామాజిక వర్గాన్ని అయితేనేమో నేను అరెస్ట్ కాకుండా ఆయనకు స్పెషల్ పర్మిషను, చారుసిన అరెస్ట్ చేయొద్దంటది, మహాంతి అరెస్ట్ చేయాలంటది, అధికారుల మధ్యన పంచాయతీ, ఒక్కరికొక సఖ్యత లేదు. ఏదో ఒకటి ఉండాలిగా. నాకు తెలిసి ఏసీబీ పుట్టిన కాంచి మొట్టమొదటిసారి అనుకుంటా ఏసీబీ చరిత్రలో అరెస్ట్ కాకుండా అయిపోయింది. ఏసీబీ చరిత్రలో అని చెప్పేది. అంత ప్రేమ ఏందో వాళ్ళ మీద నాకు అర్థం కావట్లేదు. అంటే లంగల దొంగల ముఠాకు నాయకత్వం ఇస్తున్నటువంటి ముఠా మేస్త్రి నీకు దండం పెడుతున్నా, ఈ భూదందాలు మానేయి. ఆ రంగారెడ్డి కలెక్టర్కి, సూర్యాపేట కలెక్టర్కి, సిద్దిపేట కలెక్టర్కి, బుద్ధోస్తానికి ఏం చెప్తావో చెప్పు. సీరియస్గా వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను బయటికి తీసి చర్యలు తీసుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కన్నెపల్లి పంప్ హౌజ్కు సంబంధించి ప్రాణాయిత నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. నిన్న ఎక్స్ఎంపీ వినోదరావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి వెబ్సైట్ ఉన్నటువంటి మొత్తం లెక్కలను చూపించి వాటర్ వస్తూ ఉన్నది, 5 రోజులలో అక్కడికి చేరుకుంటుంది మేడిగడ దగ్గరికి. వృధాగా కిందికి వదిలిపెట్టకండి. ఈవెన్ నా కాన్సెన్సీలో నేను పోతే బాగా వర్షం వస్తుంది. మా వాళ్ళని అడిగిన నాట్లు వేస్తున్నారు రాబాయ్ అంటే లేదన్నా ఒక పత్తి ఇత్తనాలు వేసుకునే కాడికి వచ్చింది వర్షం, కానీ కాలనీలు రాకుండా మనం వరేసుకునే పరిస్థితి లేదు అన్నారు. అరే ఎందుకు మరి కాలనీలు వస్తలేవు అంటే వస్తలేవు. అక్కడ వృధాగా పోతున్నటువంటి నీళ్లు ఉన్నప్పుడు, అక్కడ అవకాశం ఉన్నప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి ఇస్తే కనుక కింద ఉన్నటువంటి రైతులకు అందరికీ బాగుంటుంది కదా. ఒకవేళ మీకు చేత కాకపోతే ఏందో చూద్దాం అక్కడ ఉన్న పరిస్థితి అని చెప్పేసి మరి రేపు కేటీఆర్ గారు విజిట్ పెట్టుకున్నారు. మేమందరం కూడా భాగస్వాములం అవుతాం. రైతాంగం పక్షాన రైతుల కొరకు రైతు బిడ్డగా కేటీఆర్ గారు రేపు పర్యటన పెట్టుకున్నారు. ధరణి ఉన్నప్పుడు 20 లక్షల ఎకరాలు ప్రొహిబిటెడ్లో పెట్టారు అనేటువంటి ఆరోపణ వాళ్ళు చేసిరు అని మీరు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉండి, నేను ఇందాక చెప్పింది కూడా అదే. 2020 అక్టోబర్లో ప్రారంభమైనటువంటి ధరణిలో ముందర వచ్చినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని ఒకటొకటి పరిష్కరించుకుంటూ తదనంతర కాలంలో పూర్తి స్థాయిలో అన్ని సమస్యలను పరిష్కరించి పటిష్టం చేసేసినాం. ఎందుకంటే ఒక యాప్ పెట్టగానే కూడా కంపల్సరీ ఒక 2 సమస్యలు వస్తే రావంటలేం. అట్లా ఒకవేళ రైతాంగానికి ఇట్లా ఇబ్బంది అయింది, ఒకటే సర్వే నెంబర్లు ఉంటే కనుక మొత్తం ప్రొహిబిటెడ్ చూపిస్తున్నారనేటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు వాటిని సవరించేసి వాటన్నిటిని కూడా మంచిగా క్లియర్ చేసుకొచ్చారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ఓసి ఇచ్చి, గత ప్రభుత్వంలో నాలా కన్వర్షన్ ఇచ్చి, లేకపోతే గత ప్రభుత్వంలో పర్మిషన్స్ ఇచ్చి ఉంటే వాటిని పిలిపించుకోవాలి. ఇప్పుడు ఈయన దందా ఏంటంటే పిలిపించుకొని దానికి ఏదో ఒక వంక చూపించి, హైడ్రా కూడా అందుకే కదా, హైడ్రాతో సెటిల్మెంట్ తప్ప ఏం జరుగుతున్నాయండి? 100% సెటిల్మెంట్లే. హైదరాబాద్ సాధించినటువంటిది, లేకపోతే హైదరాబాద్ కబ్జా అయిపోయిన దాన్ని తీసి సాధించినటువంటి ఎకరాలు చూపించాలిగా. ఈ మోడీ దాకా నల్లధనాన్ని వెనకకి తీసుకొస్తా అంటే ఎన్ని లక్షల కోట్లు వస్తాయని అనుకున్నాం. ఇయర్ వరకు ఒకటి అనౌన్స్ చేసిన మోడీ, ఇన్ని లక్షల కోట్లు చూపించినా అని చెప్పి వెనక్కి తీసుకొచ్చినానో, లేకపోతే స్విస్ బ్యాంక్ నుంచి వెనక్కి తీసుకొచ్చినానో, లేకపోతే ఇంత బ్లాక్ మనీ దొరికినానో చూపించిండా. అట్నే హైడ్రా కూడా మరి గిన్ని ఎకరాలు కబ్జా గురైన ఉంటే గతంలో మేము హైడ్రా వచ్చిన తర్వాత గిన్ని ఎకరాలు తీసుకొచ్చామని చూపించిర్రా. ఏంటంటే బెదిరియాలి, బ్లాక్మెయిల్ చేయాలి, పైసలు దండుకోవాలి, ఈయన కుడిసి కాపాడుకోవాలి, పైకి పంపాలి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరని బేసిక్గా పనిచేసింది, సమస్యలను పరిష్కరించింది. 96% పరిష్కారం అయిన తర్వాత మిగిలినటువంటి 4% ఎందుకు ఆగింది అంటే కోర్టు కేసులు పెండింగ్ ఉన్న వాటిని, సివిల్ కోర్టులో ఉన్న వాటిని కోర్టు ఆర్డర్ ఇవ్వకుండా మనం చేయడానికి లేదని చెప్పేసి వాటిని మాత్రమే బీ కేటగిరీలో పెట్టింది. ప్రొహిబిటెడ్లో కూడా కాదు, బీ కేటగిరీలో పెట్టింది. కోర్టు నుంచి పరిష్కారం వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ని బట్టి మేము చేస్తామని చెప్పి, అంతే తప్ప అప్పుడు ఇలాంటి సమస్యలు లేవు. ఇప్పుడు నేను ఏమంటున్నా, వితౌట్ అప్లికేషన్ 4000 చిల్లర అప్లికేషన్లు అప్రూవ్ అయిపోయినాయి అంటున్నా నేను. ఇప్పుడు చందు అనేటువంటి రిపోర్టరు నా భూమిని నాలా కన్వర్షన్ చేయండి అని అప్లికేషనే పెట్టలేదు, నీ భూమి నాలా కన్వర్షన్ అయిపోయింది. ఇది కదా అంటున్నాను నేను, స్కామ్ అనేది. ఇప్పుడు అడుగుతుంటే వారు మాట్లాడుతారు. సూర్యాపేట కూడా జరిగింది, అందుకని సూర్యాపేట పేరు తీసుకుంది కూడా. సూర్యాపేట జరిగింది, ఆయన పోయి చెప్తున్నా నేను పెట్టుకోలేదు, నేను వద్దని ఇచ్చిన, ఇగో అఫిడవిట్ నాకు సంబంధం లేకుండా
నల్ల కమిషన్ అవుతుంది. నేను ఇందాక ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ అంటే, నా భూమి కనుక ఉంటే నేనే పోయి నల్ల కమిషన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భూభారతిలో ధర్మేంద్ర పోయి అప్లై చేసినా కూడా నల్ల కమిషన్ అవుతుంది. ఇంతకుముందుకి ఏంటంటే నేనే పోయి నా తమ్ము పెట్టి నా ఆధార్ కార్డు ఇచ్చి నేను అప్లై చేస్తేనే తీసుకున్నది. అదే నేను చెప్పిన తేడా. కాబట్టి ఈయన పెట్టలేదు రైతు, ఎవడైనా పేరు మీద పెట్టేసి నల్ల కమిషన్ అయిపోయేది. అధికారులను మేనేజ్ చేసుకోరు. అవే ఆధారాన్ని ఇచ్చేది. తీసుకపోయి అడుగురు. ఇప్పుడు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధం లేకుండా అయినటువంటి దొంగతనంగా నాలా కన్వర్షను, అప్లికేషన్ లేకుండా అయినటువంటి ప్రొహిబిటెడ్ లిస్టుకి తీసినటువంటి 100 ఎకరాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఇస్తున్నా. ఇదంతా కూడా 2025 తర్వాత భూభారత్ వచ్చినాక అయింది. అది కూడా చెప్తున్నా. ఫోరెన్సిక్ కూడా అదే చెప్పారు. ఇవి తీసుకుపోయి ఒకసారి కలెక్టర్ గారిని అడుగురి, మరి ఏంది కలెక్టర్ గారు దీని పరిస్థితి అని చెప్పేసి అడుగురి. లేకపోతే కాంగ్రెస్ మంత్రి పొంగులేటి గారిని అడుగురి. సరే బీజేపీ సంప్రదింపులకు కొంచెం బిజీగా ఉన్నా కూడా అడగొచ్చు కదా, ఏం దొరుకుతారు ఎన్నో ఒక్కడ. చాలా పెద్ద కుట్ర జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతున్నది. అన్ని మున్సిపాలిటీస్ మండల కేంద్రాలు ఉన్నటువంటి భూములను ప్రొహిబిటెడ్లో పెట్టారు, ట్రాన్సాక్షన్ జరగట్లేవు, విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. విపరీతమైన కోర్టులు డైరెక్షన్ ఇచ్చినాయి, స్టే ఇచ్చినాయి, కోర్టు ఆర్డర్స్ ఇచ్చినాయి, బేఖాతరు చేస్తూ పట్టించుకోకుండా. నేను చెప్తున్నా సూర్యాపేట కలెక్టర్ వివరించినని చెప్పేసి. ఇంకా వీళ్ళు అతిగా పోతే కనుక సరే వాళ్ళ మీద కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ కింద ఉండేటువంటి చర్యలలో ఏముంటుందో వాటికి కూడా మేము పరిశీలిస్తాం. అట్లేమో వదిలిపెట్టాం. ఆ డిఓపిటీ పోవాలన్నా సెంట్రల్ విజిలెన్స్ పోవాలన్నా దేనికో దానికి కాలం మీద కూడా పోతాం. ఓలంటారు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అంటుండా. మహేష్ కుమార్ గౌడ్ గారి పాత్ర ఎట్లున్నది, ఆయన ఏం చేస్తున్నాడని చెప్పి అలా రేవంత్ రెడ్డి అంటుండు కదా, మేమంటలేం కదా. గాంధీ భవన్ మొత్తం బీర్లమయం అయిపోయింది, బీర్ బాటిల్ దొరుకుతున్నాయని చెప్పేసి. ఇక బీర్ బాటిల్ గురించి వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ పీసీసీ గురించి నా పనితనం బాలేదని పైనుంచి కొడుతున్నారు, తిడుతున్నారు అనే పరిస్థితి వచ్చినప్పుడు, గాంధీ భవన్ బార్ అయిపోయిందని చెప్పి వాళ్ళే అంటున్నప్పుడు ఇక బీర్ బాటిల్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన దాన్ని ఎవడు ప్రామాణికంగా తీసుకుంటాడు చెప్పు? అది ఏమైనా పనికొచ్చే ముచ్చటేనా? నిరుద్యోగులకు వాళ్ళు ఇస్తా అన్నది ఏమంటున్నాం, మేమేమంటలేము. నువ్వేదైతే ఎన్నికలలో ప్రామిస్ చేసినావో అదే చేయమంటున్నాం. ఉద్యోగాలు ఇస్తా అన్నావు, 1,00,000 ఉద్యోగాలు 2.5 సంవత్సరాలు అవుతుంది, 2.5 లక్షల ఉద్యోగాలు అంటున్నాం. అంతకుమించి వేరేది ఏం అడుగుతలేం మేము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.